వ్యాప్ 7 లోకోమోటివ్ పుల్ చేస్తుంది గాజియాబాద్ షెడ్ది. నార్త్ ఈస్ట్ లో చూడండి ఇంకా బ్లూ కలర్ ట్రైన్స్ అయితే వాడుతున్నారు. వందే ఏసీ వెయిటింగ్ కోచ్ విత్ అక్కడ ట్రాక్ చూసారా, చిన్న ట్రాక్. ఎస్, ఐసీఎఫ్ కోచెస్ అయితే ఉంది. ఏదో జరిగింది ఏం జరిగింది? నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. చాలా రోజులు అయింది కదా ట్రైన్ జర్నీ చేసి. ఈ బ్లాగ్ ఏంటంటే ఒక ట్రైన్ జర్నీ అనమాట. ప్రస్తుతం నేను న్యూ జల్పాయిగిరిలో అయితే ఉన్నాను. ఎన్జేపీ అంటారు. ఈ బ్లాగ్ నుంచి ఒక 6-7 బ్లాగుల దాకా ట్రైన్ బ్లాగ్స్ వస్తాయి అనమాట. దట్టు నార్త్ ఈస్ట్ ఇండియాలో ట్రైన్ జర్నీస్ అయితే చేయబోతున్నాం అనమాట. ఈ రోజు నేను ఎన్జేపీ నుంచి గువాహతి అయితే వెళ్ళబోతున్నాను నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ లో. న్యూ జల్పాయిగిరి రైల్వే స్టేషన్ జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చి ఎన్జేపీ. ఇక్కడ నుంచి మనకి డార్జిలింగ్ వెళ్ళటానికి, గ్యాంటాక్ వెళ్ళటానికి షేరింగ్ క్యాబ్స్ అవి దొరుకుతాయి. ఇక్కడ ఒక లోకోమోటివ్ అయితే ఉంది చూడండి బయట. గైస్ అక్కడ బోర్డు మీద అయితే చూడండి, క్రియేటింగ్ 50 years ఆఫ్ గ్లోరియస్ సర్వీస్ కతియార్ డివిజన్ ఎన్ఎఫ్ రైల్వేస్ అని ఉంది కదా. ఎన్ఎఫ్ అంటే ఏంటో తెలుసా? నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్ అని. ఎన్జేపీ రైల్వే స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. వెరీ సూన్ మొత్తం రూపురేఖలు మారిపోతాయి అనమాట ఈ స్టేషన్ కూడా. ప్రస్తుతం టైం అయితే 7:25 అయితే అవుతుంది. నా ట్రైన్ నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ ఎన్జేపీ జంక్షన్ కి వచ్చే టైం ఏంటో తెలుసా? 8:20కి వస్తుంది. 8:30కి అయితే డిపార్చర్ అవుద్ది అనమాట. పదండి మనం అయితే లోపలికి వెళ్ళి విశేషాలు మాట్లాడుకుందాం. ఇంత హడావుడిగా ఉంటుందో తెలుసా ఎన్జేపీ రైల్వే స్టేషన్. దట్టు ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఫుల్ టూరిస్టులు. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి మనకి ఎఫ్ఓబి ఉంది, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది, అండ్ అలాగే ఇక్కడ ఎస్కలేటర్లు అయితే ఉన్నాయి. ఎన్జేపీ రైల్వే స్టేషన్ కి మొత్తం 6 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 1A, ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 3, ప్లాట్ఫామ్ నెంబర్ 4, ప్లాట్ఫామ్ నెంబర్ 5. డిస్ప్లే బోర్డ్ మీద ఇంకా నా ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ కి వస్తుందని వేయలేదు. కాకపోతే నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన వెయిట్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి డార్జిలింగ్ హిమాలయన్ ట్రైన్ అంటే టాయ్ ట్రైన్ ఉంటది కదా, డార్జిలింగ్ వెళ్ళే టాయ్ ట్రైన్ ఇక్కడ నుంచే బయలుదేరుతుంది అనమాట. సో వాటికి సెపరేట్ ప్లాట్ఫామ్ అది ఉంటుంది. అక్కడ ట్రాక్ చూసారా, చిన్న ట్రాక్. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ ఎన్జేపీ టు డార్జిలింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది. ఎన్నాళ్ళు మన ట్రైన్ వీడియోస్ ఎంతమంది మిస్ అయ్యారో కామెంట్స్ లో చెప్పండి నాకు. గైస్ నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసుకునేటప్పుడు వీగో ఏం చేస్తుందంటే చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది అనమాట. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. అలాగే వీగోలో వీసాస్ కూడా చేసుకోవచ్చు. మనం చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు మనం ఐఆర్సీటీసీ ట్రైన్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. వీగో యాప్ లో చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. వీగో యాప్ ను మీరు యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. మన నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కే వస్తుందంట. పదండి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి వెళ్ళి వెయిట్ చేద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి రాగానే నాకు ఒక ఇన్నోవేటివ్ థింగ్ కనిపించింది. చూడండి, వెయిటింగ్ కోచ్, వందే ఏసీ వెయిటింగ్ కోచ్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అని. ప్రీపెయిడ్ కోచ్ ఏసీ వెయిటింగ్ లాంజ్ అంట. నెంబర్ 1 కి ఎలా వచ్చాను, ఒక ట్రైన్ అయితే ఉంది. నేను వచ్చేటప్పటికి ప్రస్తుతం టైం అయితే 7:45 అవుతుంది. ట్రైన్ నెంబర్ వచ్చి 12523 ఎన్జేపీ న్యూ ఢిల్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. కలకల ఆడిపోతుందిలే. ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్ కనుకుంటారేమో. కాదు, ఇప్పుడే ఒక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ లోంచి దిగిన క్రౌడ్ వీళ్ళంతా. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్ళాలి. చలో లెఫ్ట్. ఇటు సైడ్ వెళ్తే ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇదిగోండి నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ 8:20కి వస్తుంది. అరైవల్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అని రాశారు. కాకపోతే మన ఫోన్ లో ఏం కనిపించదు అనుకోండి. పదండి వెళ్ళిపోతాం. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి వెళ్ళిపోదాం. ఏంటి ఆల్రెడీ వచ్చేసాను. కోచ్ పొజిషన్ కూడా ఇచ్చారు. మన ట్రైన్ నెంబర్ వచ్చి 12506. నా కోచ్ వచ్చి M1. ఈసారి అయితే నేను ఎకానమీ కోచ్ లో అయితే రిజర్వేషన్ చేయించుకున్నాను. ఎన్జేపీ నుంచి కామాఖ్య వరకు. అదేంటి గువాహతి అన్నావు, కామాఖ్యకి వెళ్తున్నావు ఏంటని అనుకుంటారేమో. గువాహతికి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ కామాఖ్య. ఎన్జేపీ న్యూ ఢిల్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, 8:25 అయితే డిపార్చర్ అవుతుంది అనమాట. ఈ ట్రైన్ ఇలా వెళ్తుంది, మన ట్రైన్ ఇలా వస్తుంది. గివెన్ టైం కన్నా మన ట్రైన్ 5 నిమిషాల ముందు అయితే వచ్చేస్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్ పుల్ చేస్తుంది గాజియాబాద్ షెడ్ది. నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ కామాఖ్య ఆనంద్ విహార్ టెర్మినల్. ఖాళీగానే ఉందండి. నేను ఎక్స్పెక్ట్ చేసినంత రష్ లేదు. జనరల్ బోగి ఓకే ఉందిలే. 4 స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ బోగీలు ఉంటాయి. అన్రిజర్వ్డ్ కోచెస్ ఉంటాయి. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఎకానమీ క్లాస్ ఏసీ కోచెస్ ఉంటాయి అనమాట మన నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ కి. ప్యాంట్రీ కార్ కూడా ఉంటుంది మన నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ కి. నా కోచ్ వచ్చి M1 అక్కడ అవుతుంది. ఎన్జేపీలో క్రౌడ్ కూడా బాగా దిగుతారు తెలుసా. రోటీ బాగుంటది బ్రేక్ఫాస్ట్ ఇక్కడ. ఎకనామీ కోచ్ కి 80 బర్త్స్ అయితే ఉంటాయి అనమాట. నా బర్త్ నెంబర్ వచ్చి 57 లోయర్ బర్త్ వచ్చింది. నా సీట్ వచ్చి 57 లోయర్ బర్త్. ఇది ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి. కట్టెన్ కి వాస్ కట్టారు చూసారా, అది మామూలుగా ఉండదు వ్యవహారం.
ఎకానమీ కోచెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఫోన్ ఛార్జింగ్కి హోల్డర్ కూడా ఇస్తారు ఇక్కడ. అంతేకాకుండా ఇటు సైడ్ చూసారా ఎలా ఉందో, డిఫరెంట్ ఉంటుంది అనమాట. మిడిల్ బర్త్ లో ఉన్న వాళ్ళకి రాత్రి ఏసీ రావడానికి ఏసీ వెంట్ కూడా ఉంటుంది సెపరేట్ గా. కోచ్ లో వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎలా ఉంటాయి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఎస్, ఈ అప్డేటెడ్ కోచెస్ అన్నమాట. వెరీ సూన్ నాకు తెలిసి ఇలాంటి ఎమ్యూనిటీస్ అన్ని మన థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచెస్ లో కూడా వస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి 8:25 పక్కన మన ఎన్జేపీ న్యూఢిల్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, బయలుదేరిపోయింది. మన ట్రైన్ కూడా ఇంకా ఆల్మోస్ట్ బయలుదేరిపోయే సమయం అయితే అయ్యింది, బయలుదేరిపోద్ది. హే, అట్ సైడ్ ప్లాట్ఫామ్ లో బ్లూ కలర్ ట్రైన్. ఎన్నాళ్ళైందో మళ్ళీ బ్లూ కలర్ ట్రైన్లు చూసి. బా, భలే ఉందిలే. బ్లూ కలర్ కోచెస్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఎన్జేపీ న్యూఢిల్లీ వెళ్ళిపోతుంది ఈ బండి. 8:30 అయితే దాటింది. ఇంకా మన ట్రైన్ అయితే పంపించట్లేదు. చూద్దాం ఎప్పుడు పంపిస్తారో. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఇంకో ఎగ్జిక్యూటివ్ లాంచ్ కూడా ఉంది. అదిగోండి ఎగ్జిక్యూటివ్ లాంచ్ అక్కడ ఉంది, ఎయిర్ కండిషన్డ్. మన ఎకనామీ కోచ్ ఉంటది కదా, ఈ 2 బెర్త్లకి మధ్యలో గ్యాప్ అనేది తక్కువ ఉంటది తెలుసా. ఈ స్పేస్ అనేది తగ్గించి 80 బర్త్స్ అనేది పెంచారు అనమాట కోచ్ కెపాసిటీ. బెంగాల్ సైడ్ వచ్చామనుకోండి, ఈ నింబు చాయ్ అనేది కొంచెం స్పెషల్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ టీ, బాగుంటది పొలపల్లగా. ఒక నింబు చాయ్ అయితే తీసుకున్నాను, 10 రూపాయలు అయితే చార్జ్ చేశారు. బేసిక్ గా హాజ్మోలా టీ అనొచ్చండి. టేస్ట్ అయితే హాజ్మోలాలో ఉంటుంది అనమాట. 8:30 బయలుదేరాల్సిన నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ ఎన్జేపీ నుంచి 8:50 అయితే బయలుదేరింది. గివెన్ టైం కన్నా 20 నిమిషాలు లేట్ లో అయితే బయలుదేరింది. ప్లాట్ఫామ్ ఇంకా ఫుల్ క్రౌడెడ్ గానే ఉంది. అటు సైడ్ ఏదో ట్రైన్ వస్తుంది అనుకుంటా, ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. అండ్ వెళ్ళొస్తా న్యూ జల్పాయిగిరి ఎన్జేపీ అనమాట స్టేషన్ కోడ్. ఏంటి క్లైమేట్ పొద్దున్న నుంచి ఎండగా ఉంది, ఇప్పుడు ఏదో వర్షం పడేలా ఉంది. మన ట్రైన్ స్టేషన్ నుంచి ఇలా బయటకు వస్తుంది, అలా స్టేషన్ లోకి ఇంకో ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. ఐసీఎఫ్ కోచెస్ అయితే ఉంది, సియాల్దా సిల్చార్. వావ్, ఇప్పుడు సిల్చార్ నుంచి సియాల్దా అయితే వెళ్తుంది ఆ ట్రైన్. సియాల్దా అంటే ఏంటో తెలుసా, వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ఫర్ హౌరా, అంటే కలకత్తాకి. మన నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ కి సోర్స్ స్టేషన్ వచ్చి ఆనంద్ విహార్ టెర్మినల్ అండ్ డెస్టినేషన్ స్టేషన్ వచ్చి కామాఖ్య. ఆనంద్ విహార్ టెర్మినల్ అంటే ఢిల్లీకి సపోర్టింగ్ స్టేషన్, కామాఖ్య అంటే గౌహతికి సపోర్టింగ్ స్టేషన్ అన్నమాట. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా మన ట్రైన్? న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 1856 కిలోమీటర్లు అయితే మన నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ కవర్ చేస్తుంది. మన నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్ ఎల్హెచ్బి కోచెస్ కాబట్టి 130 కిలోమీటర్స్ క్రూజింగ్ స్పీడ్ ని టచ్ చేయొచ్చు. కాకపోతే ట్రాక్ ఎలిజిబిలిటీ ఉండాలి కదా. మాక్సిమం స్పీడ్ అయితే 99 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్ ని టచ్ చేశారు. నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ టోటల్ రన్ టైం వచ్చి 33 గంటల 47 నిమిషాలండి. నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ టోటల్ రన్ టైం వచ్చేసి 32 గంటల 45 నిమిషాలు, అంటే అప్రాక్సిమేట్ గా 33 గంటలు అనుకోండి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 37 హాల్ట్లు అయితే ఉంటాయి మన ట్రైన్ కి. జల్పాయిగిరి రోడ్ ఎన్జేపీ తర్వాత ఈ స్టేషన్ లో అయితే ఆగుద్ది మన ట్రైన్. స్టేషన్ కోడ్ జేపీఈ, జల్పాయిగిరి రోడ్. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ, రాయ్బరేలీ. జూన్ 2023 అన్నమాట మ్యానుఫ్యాక్చర్ అయింది. జల్పాయిగిరి రోడ్ స్టేషన్ కూడా మనం గివెన్ టైం కన్నా ముందు వచ్చేసాం. జల్పాయిగిరి స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఏలాగేది న్యూ కోచ్ బీహార్ లో. నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ ని రన్ చేసేది నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్. నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ వచ్చి April 1, 1986. జల్పాయిగిరి రోడ్ నుంచి బయలుదేరిపోయాం. పదండి మనం ఇంకా న్యూ కోచ్ బీహార్ అయితే వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ ఉంది.
గైస్ మనం ఇంకా వెస్ట్ బెంగాల్ స్టేట్ లోనే ఉన్నాం. న్యూ కోచ్ బిహార్ వస్తుంది కదా, న్యూ కోచ్ బిహార్ దాటాక న్యూ అలీపూర్ ద్వార్ వస్తుంది. దాని తర్వాత అస్సాం స్టేట్ లోకి అయితే ఎంటర్ అవుతాం. పల్లీలు తీసుకున్నాను, చాలా బాగున్నాయి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మన దగ్గర వేరేలా ఉంటాయి, ఇక్కడ వేరేలా ఉన్నాయి. పైన మసాలా అది జల్లారు అనమాట, తెల్ల తెల్లగా ఉంది చూడండి, అదే అది. న్యూ కోచ్ బీహార్ అవుటర్లో అయితే ఉన్నాం. అటు సైడ్ చూడండి ఎన్ని లోకోమోటివ్లు ఉన్నాయో, కనిపించా లోకోమోటివ్లు. వెల్కమ్ టు న్యూ కోచ్ బీహార్. స్టేషన్ కూడా వచ్చి NCB. ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. జనాలు అయితే బాగానే దిగుతున్నారు ఇక్కడ కూడా. మనమైతే ఆన్ టైంలో ఉన్నాం అనుకోండి. ఈ స్టేషన్లో అఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutes. మనమైతే న్యూ కోచ్ బీహార్ నుంచి స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? న్యూ అలీపూర్ ద్వార్. అటు సైడ్ ఏదో ప్యాసింజర్ ట్రైన్ ఉంది. మాల్డా నుంచి న్యూ బొంగేగాం ఏదో సంథింగ్ రాసింది హిందీలో. బొంగేగాం మాల్డా. బాగానే ఉంది ఈ స్టేషన్ కూడా, పెద్దగానే ఉంది. వాటర్ ఫెసిలిటీలు అవి ఇవి బాగానే ఉన్నాయి న్యూ కోచ్ బీహార్లో. న్యూ కోచ్ బీహార్, బాయ్ బాయ్. మనమైతే వచ్చేసాం న్యూ అలీపూర్ ద్వార్. అటు సైడ్ ప్లాట్ఫామ్ ఖాళీ ఉంది, మనకి ప్లాట్ఫామ్ ఇటు సైడ్ వెనకాల వచ్చింది అనుకోండి. అటు సైడ్ డోర్ వేసారు, ఎవరు ఎక్కేవాళ్ళు లేరు అనుకుంటా. స్టేషన్ కోడ్ వచ్చి NOQ. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 2 minutes. మనం ఆన్ టైంలోనే ఉన్నాం. న్యూ అలీపూర్ ద్వార్ ఉంది కదా, ఇది వచ్చేసి లాస్ట్ స్టాప్ ఫర్ వెస్ట్ బెంగాల్. దీని తర్వాత మనం అస్సాంలోకి అయితే ఎంటర్ అయిపోతాం. న్యూ అలీపూర్ ద్వార్. గైస్ నాకు ఈ ట్రైన్ టికెట్ NJP నుంచి కామాఖ్య వరకు 705 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు ఎకనామిక్ క్లాస్లో. న్యూ అలీపూర్ ద్వార్. పేర్లు భలే ఉన్నాయి కదా, ఇంకా చాలా చాలా కొత్త కొత్త పేర్లు వింటూ ఉంటారులేండి. క్లైమేట్ ఏంటో క్లౌడీగా మారిపోయింది సడన్గా. ఇందాక దాకా ఎండ ఉండేది, మబ్బులు మబ్బులు వచ్చాయి. వెల్కమ్ టు అస్సాం. ఇప్పుడే అస్సాంకి అయితే వచ్చాం మనం. మా ట్రైన్ ఎందుకు ఆగింది? అటు సైడ్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. సంథింగ్ ఏదో జరిగింది అక్కడ, చూసారా జనాలందరూ? ఏదో జరిగింది. ఏం జరిగింది? అందరూ నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. అటు ఊరు జనాలు కూడా ఎందుకో వస్తున్నారు అక్కడికి. ఏమైందంటారు? కదిలింది ట్రైన్, చూద్దాం అక్కడ ఏమైందో. నాకు తెలిసి ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. అటు సైడ్ ఊరు జనాలకు కూడా ఇప్పుడే తెలిసినట్టుంది, అందరూ వస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే గుద్దేసింది మా ట్రైన్ కాదంట, ముందు ట్రైన్ అంట. ఇగో జనాలందరూ ఇప్పుడే వస్తున్నారు. అరే 2 మొక్కలు అయిపోయింది బాడీ, తీయలేదు నేను. అస్సాంలోకి ఎంటర్ అయిపోయాం కదా, ఇప్పుడు దాకా కూడా టీ ఎస్టేట్లు అనమాట. నేను నా సీట్ నుంచి డోర్ దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం వెళ్ళిపోయి చూపిస్తా.
అస్సాం స్టేట్లోకి వచ్చాక మన ఫస్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తున్నాం. ఈ స్టేషన్ పేరు వచ్చి కొక్రజార్. ప్లాట్ఫామ్ అయితే ఇటు సైడ్ వచ్చింది. ఈ స్టేషన్కి మనం 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చాం గైస్. ఈ స్టేషన్ తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళేది న్యూ బొంగైగావ్. లొకేషన్ అది ఆఫ్ బీట్ డెస్టినేషన్ ఆఫ్ అస్సాం. తెలుసా, భలే ఉంటుంది ఆ డెస్టినేషన్. కొక్రజార్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాం. పదండి మనం న్యూ బొంగైగావ్ అయితే వెళ్ళిపోదాం. మన క్రూజింగ్ స్పీడ్ ఇప్పుడు దాకా హైయెస్ట్ క్రూజింగ్ స్పీడ్ మనం టచ్ చేసింది ఏంటో తెలుసా, 115 km/h అంతే గైస్. మనం అయితే వచ్చేసాం న్యూ బొంగైగావ్. అవుటర్లో ఉన్నాం, స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం పదండి. న్యూ బొంగైగావ్ జంక్షన్ అనమాట. బయట క్లైమేట్ చూస్తే క్లౌడీగానే ఉంది, ఎండ అయితే లేదు కానీ అనమాట. ఒక్కండి ఇది ఎలా ఉందంటే వర్షం పడి ఆగితే వస్తే చూడండి ఆ టైప్లో ఉంది. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ అనుకుంటా. నార్త్ ఈస్ట్లో చూడండి ఇంకా బ్లూ కలర్ ట్రైన్స్ అయితే వాడుతున్నారు. ప్యాసింజర్ ట్రైన్ అంటే న్యూ బొంగైగావ్ గౌహతి ఈ రెండింటి మధ్యలో తిరుగుద్ది ఆ ట్రైన్. న్యూ బొంగైగావ్ జంక్షన్. ఇక్కడ నుంచి న్యూస్ ఏంటంటే మన ట్రైన్ అయితే డైవర్షన్ అవుతుందంట. ఇక్కడ నుంచి గౌహతి వెళ్ళే రూట్లో సమ్ వర్క్ ఏదో జరుగుతుంది, వేరే రూట్లో తీసుకెళ్తున్నారు. ట్రైన్ ఈజ్ డైవర్టెడ్ అని మెసేజ్ వచ్చింది. ఇప్పుడే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారనమాట, రాంగియా మీదుగా వెళ్ళదు, వేరే టౌన్ మీదుగా వెళ్తుంది అని చెప్పి. న్యూ బొంగైగావ్ జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నాకు తెలిసి మధ్యలో ఇంకెక్కడ స్టాపులు లేవు అనుకుంటా, డైరెక్ట్ కామాఖ్యాలో ఆపుతారు. ఎందుకంటే ట్రైన్ డైవర్ట్ అయింది కదా, అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూడాలి మరి. అటు సైడ్ కూడా ఏదో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు ఉన్నారు. కింద నది ఉంది కదా, బ్రహ్మపుత్ర నది. పొద్దున్నుంచి ఇది 3వ క్లీనింగ్. 2 సార్లు అడుక్కునే వాళ్ళు క్లీన్ చేశారు, ఇప్పుడు శానిటేషన్ స్టాఫ్ అది క్లీన్ చేస్తున్నారు. ఎంత చెత్త వచ్చిందో చూడండి. ఒక ర్యాండమ్ స్టేషన్లో గంట సేపు అయింది ఆపేసి. కొత్త రూట్ కదా, డైవర్ట్ అయింది కదా ట్రైన్, లైన్స్ ఖాళీ లేవనుకుంటా, అందుకే ఆపుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకొక 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే కామాఖ్య స్టేషన్ అయితే వచ్చేస్తుంది. 40 కిలోమీటర్ల ముందు అయితే ఆపేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. కదిలింది బండి, పదండి ఇంకా మనం కామాఖ్య అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం టైం అయితే 5:05 అయితే అవుతుంది. 5:05 కాదు, 5:15 అయితే అవుతుంది. స్టేషన్ పేరు చయాగావ్ అంట. 5:15 అయితే అవుతుంది. వెళ్ళిపోదాం పదండి కామాఖ్య. 6:20 అయితే అవుతుంది. మళ్ళీ ఒక ర్యాండమ్ స్టేషన్లో ఆపేశారు. చాలాసేపు అయింది, ఎప్పుడు వెళ్తాం ఏంటో కామాఖ్య. 4:30 రావాల్సింది మన ట్రైన్ కామాఖ్య జంక్షన్కి 7:10 అయితే వచ్చిందనమాట. మొత్తానికి మనం అయితే ట్రైన్ జర్నీ చేసి గౌహతికి సపోర్టింగ్ స్టేషన్ అయిన కామాఖ్య స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు అసలైన ట్విస్ట్ చెప్తాను చూడండి. ప్రస్తుతం ఇక్కడ రెయిన్ఫాల్ అలర్ట్ ఉందన్నమాట మొత్తం నార్త్ ఈస్ట్లో. మనమేమో నార్త్ ఈస్ట్ సిరీస్ చేస్తున్నాం, అటు ట్రైన్లు బస్సులు ఇంక చాలా ఉన్నాయిలేండి, ఏమొద్దో చూడాలి. జర్నీ గురించి మాట్లాడాలంటే ఓకే ఉంది. మెయిన్గా శానిటేషన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ సార్లు అయితే క్లీన్ చేశారు ట్రైన్ని. అడుక్కునే వాళ్ళే బాగా క్లీన్ చేశారు ట్రైన్ని. అండ్ గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కామాఖ్య స్టేషన్.